దేవుడు పాపం చేసే బోధకుల్ని వాడుకోలేడు. అతడు ఎంత గొప్ప బోధకుడైనా పాపం చేస్తున్న వ్యక్తిని దేవుడు ఎట్టి పరిస్థితిలోనూ వాడుకోడు. వారు ఎంత ఒళ్ళు విరుచుకొని పనిచేసినా అదంతా వృధా. అట్టి సేవకులు కర్ర, గడ్డి, కొయ్యకాలు పెట్టి కట్టుకుంటున్నారు. అదంతా కాలిపోయే రోజు వస్తుంది. మనము క్రీస్తు నీతిని ధరించుకోవాలి. ధరించుకున్న వస్త్రాలకు తగినట్టే జీవించాలి. తన ప్రత్యేక దుస్తులను విడిచి మామూలు దుస్తులను వేసుకుంటాడు. అలాగే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తన దేవత్వాన్ని పరలోకంలో విడిచిపెట్టలేదు గాని ఆయన తన ప్రత్యేకమైన మహిమ వస్త్రాలను విడిచి వచ్చాడు. దేవత్వము యొక్క ప్రత్యేక లక్షణాలను మాత్రమే విడిచి వచ్చాడు. తన షకీనా మహిమను విడిచిపెట్టి మానవుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. మానవ శిశువై జన్మించాడు. మానవ పాపానికి తానే బలైపోయాడు. తన మానవత్వంతోనే ఆయన చనిపోయాడు. దేవుడు శిలువ మీద చనిపోయాడు అంటే అర్థమేమిటి? దేవుడు చనిపోతాడా? చనిపోవడం మానవ లక్షణం. యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయినప్పుడు ఆయన దేవుని నుండి వేరైపోయాడు. దైవత్రిత్వంలో ఎడబాటు కలిగింది. 2 కొరింథీ 5:21 ప్రకారం పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసం పాపముగా చేశాడు. అయితే అప్పుడు కూడా దేవుడు క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకున్నాడు. ఫలభరితమైన సేవ, నమ్మకమైన సాక్ష్యం ఈ రెండూ విశ్వాసికి ఉండాలి. పరిశుద్ధము అంటే దేవుని వినియోగము కోసము ప్రత్యేకించబడినది అని అర్థం. ఈ రోజున యేసు పరిశుద్ధుడు అనే నినాదం మన హృదయాల మీద రాయబడాలి. యేసు ప్రభు స్వయంగా ఏమి చెప్పాడు? మీ తల వెండ్రుకలు కూడా దేవుడు లెక్కించాడు. దేవునికి మనమంటే ఎంతో శ్రద్ధ. మన జీవితంలో ఎన్నెన్నో చిన్న సంఘటనలు జరుగుతుంటాయి. వాటిని గురించి ప్రభువుతో చెప్పుకోవడానికి మనమేమీ భయపడనక్కర్లేదు. దేవుడు మన జీవితంలోని ప్రతి చిన్న విషయాన్ని కూడా శ్రద్ధగా చూస్తూ మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సోదరీ సోదరులారా, మీలో గొప్ప నాయకులు ఎవరైనా ఉన్నారా? నాయకులు కావాలని ఆశిస్తున్నారా? మోషే దగ్గర నేర్చుకోండి. నీ దగ్గర నీ కింద పనిచేసే వారిని నీవు నమ్మాలి. వారిలో ఊరిక తప్పులు పట్టి వారిని సతాయించకూడదు. వారిని ప్రోత్సహించాలి. పని పూర్తి అయిన తరువాత మోషే తనిఖీ చేశాడు. దేవుడు చెప్పినట్లు వీరు చేశారా లేదా అని చూచాడు. వారు మంచి పని చేసినట్లు చూచి ప్రశంసించి వారిని దీవించాడు. క్రైస్తవ నాయకుడు తన వద్ద పనిచేసే వారికి మంచి బహుమానాలు ఇవ్వాలి. మంచి పని చేశావు అని మెచ్చుకోవాలి. పనులను పర్యవేక్షించాలి. సక్రమంగా సమస్తమును జరిగేటట్లు చూడాలి. సహాయపడిన వారికి కృతజ్ఞతలు చెప్పాలి. పని చక్కగా జరిగినప్పుడు చూచి ప్రశంసించడం దేవుని లక్షణం. ఆదికాండంలో దేవుడు సృష్టి అంతా చేసిన తరువాత తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉన్నది అని చెప్పాడు.